హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్గాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే చర్యలు తీసుకునే సంస్థలు కొన్ని ఉన్నాయి. అఫ్ కోర్స్ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. దాంతోపాటు కొన్ని సంస్థలు తీసుకునే చర్యలు కావచ్చు, నిర్వహించే కాన్ఫరెన్సులు కావచ్చు, సదస్సులు కావచ్చు, వాటి ప్రభావం కూడా గణనీయంగా ఉంటుంది. అలాంటి ప్రభావం చూపించే ఒక పేరు పొందిన సంస్థకు సంబంధించిన రిమార్క్స్, దాని ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎస్, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీని ఇప్పటి వరకు ఎండార్స్ చేసిన ఒక రికగ్నైజ్డ్ అండ్ గౌరవించదగిన ఆనరబుల్ ఆర్గనైజేషన్ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1 year, ఎందుకంటే 1 year అని ఎందుకు చెప్తున్నానంటే జూలై 2024 3వ వారంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి వెంట వచ్చింది. ఆ తర్వాత 2 రోజులకే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నోటి నుంచి శాసన మండలి వేదికగా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆగస్టు 1వ తేదీన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి పూజ జరిగింది. కేవలం 16 నెలల కాలంలోనే స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని అన్ని భవనాలతో సహా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. జనరల్గా ఒక బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగో, వైస్ ఛాన్సలర్ బిల్డింగో కట్టేసి దాన్ని లాంచ్ చేసి అయిపోయింది అని కాదు. కాలేజ్ కడుతున్నారు, హాస్టల్ కడుతున్నారు, లైబ్రరీ కడుతున్నారు, క్యాంటీన్ కడుతున్నారు, వైస్ ఛాన్సలర్ ఆఫీస్ కడుతున్నారు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కడుతున్నారు. ఇన్ని కలిపి ఒకే రోజున ఆగస్టు 9వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. ఈ రకంగా గత ఏడాది కాలంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి కేవలం ప్రకటనలే కాకుండా శంకుస్థాపనలు, భూమి పూజలు, 46 ఒప్పందాలు వివిధ సంస్థలతో, ఐటీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నింటితో అక్కడ అవగాహన ఒప్పందాలు 46 జరిగాయి. సో ఇవన్నీ గత 13 నెలల కాలంలో జరిగిన చర్యలు, అభివృద్ధి చర్యలు ఫ్యూచర్ సిటీకి సంబంధించి. అయినప్పటికీ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాలాంటి వారు వీడియోలు చేయడమే తప్ప ఒక పేరున్న ఆర్గనైజేషన్ దాన్ని ఎండార్స్ చేసింది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పేరున్న సంస్థ ఫ్యూచర్ సిటీ రాబోతోంది. దానికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు మా సంస్థ ద్వారా తీసుకోబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ కు సంబంధించిన డీటెయిల్స్ నేను ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పటికీ 90% పీపుల్ ఆర్ ట్రస్టింగ్ దట్ ఇన్ ఫ్యూచర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ విల్ కమ్ ఇన్ 5 years, సెకండ్ ఫేజ్ విల్ కమ్ ఇన్ 10 years, థర్డ్ ఫేజ్ విల్ కమ్ ఇన్ 15 years అని 90% పీపుల్ నమ్ముతున్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అలా జరుగుతుంది. ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ ఒక కీలకమైన ప్రకటన వస్తుంది. దానికి తోడు ఏదో ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ రియాలిటీ కనిపిస్తుంది. 330 ఫీట్ల రోడ్డు కేవలం 7 నెలల్లో, అది హైకోర్టు స్టే పడడం వల్ల 7 నెలలు అయింది, లేకపోతే కేవలం 3 నెలల్లో కన్స్ట్రక్షన్ ప్రారంభమయ్యేది. ఎక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళను నిజానికి కొర్రీలు వేసే వాళ్ళను అభివృద్ధి నిరోధకులు అనాలి. కానీ ఈ 330 ఫీట్కి సంబంధించిన రోడ్లో అభివృద్ధి నిరోధకులు అనే పదం వాడకూడదు యాక్చువల్గా. అఫ్కోర్స్ దాంట్లో ఒకరిద్దరు ఉన్నారు, కానీ మొత్తం మీద భూములు కోల్పోతున్నామన్న ఆవేదనతోనే ఎక్కువ మంది కోర్టును ఆశ్రయించారు. వాళ్ల పెయిన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. భూములు పోవడం అనేది అంత ఈజీ కాదు. ఒంట్లో ఒక భాగం కోల్పోతే ఎలా ఉంటుందో, రైతులకు, భూమిని నమ్ముకున్న వాళ్లకు భూమి పోతుంటే అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ ఆవేదనను మనం తక్కువ చేసి చూడడానికి లేదు. కానీ కొంతమంది కొన్ని ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పొలిటికల్ ప్రయోజనాల కోసం కూడా కొర్రీలు వేస్తుంటారు, కేసులు వేస్తుంటారు. అఫ్కోర్స్ అది జరుగుతుంది. దానివల్ల అది డిలే అయింది. బట్ అది పక్కన పెడితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఈ డెవలప్మెంట్ ఏంటంటే చాలా క్రూషియల్ డెవలప్మెంట్. అయితే ఈ క్రూషియల్ డెవలప్మెంట్ చెప్పే ముందు, రియల్ ఎస్టేట్ రంగం మీ చిరకాల లక్ష్యాలను, కలలను నెరవేర్చుకోవడానికి ఒక బ్రహ్మాండమైన మార్గం. ఈ మార్గాన్ని ఎంచుకోండి. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కొంతమంది డిఫరెంట్ ఆహార్యంతో ఉండి, డిఫరెంట్ మేనరిజంతో ఉండే వాళ్ళు మాత్రమే అని అనుకునే రోజులు కావు ఇప్పుడు. ఇదంతా కార్పొరేట్ స్టైల్కి వచ్చింది. ప్రతిదీ లెక్క ప్రకారం ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వాలు కూడా మంచి చర్యలు తీసుకోవడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ రెరా లాంటి సంస్థలను తీసుకురావడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలను పూర్తిగా నిరోధించాయి. ఎక్కడో మరీ మొండి జాగాలు తప్ప, 1-2% తప్ప మిగతావన్నీ కరెక్ట్ లేఅవుట్ అప్రూవల్స్తో, లింక్ డాక్యుమెంట్స్తో, రెరా సర్టిఫికేషన్తోనే భూములను విక్రయిస్తున్నారు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారు, కమర్షియల్ స్పేస్ విక్రయిస్తున్నారు. కాబట్టి
రియల్ ఎస్టేట్ రంగం మీ మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. గృహిణులు కావచ్చు, ఇంట్లో కార్యకలాపాలు పూర్తయిన తర్వాత కొంత వెసులుబాటు ఉంటే వెసులుబాటును వాడుకొని, ఆ టైంను వాడుకొని మీకున్న ఈ మానవ సంబంధాలను మంచి మీకున్న సర్కిల్ని వాడుకొని మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు. రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, కొంత ఓపిక ఉంటుంది. మరీ 70 దాటిన వాళ్ళకి ఓపిక లేకపోవచ్చు, కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు పనిచేసే కెపాసిటీ చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు డేలో ఒక 3-4 గంటలు స్పెండ్ చేయడం, 4-5 గంటలు స్పెండ్ చేయడం, లేక ఇతరితర చిన్నచితగా ఉద్యోగాలు చేసి విసిగి వేసారిపోయి ఒక కంపెనీ కోసమే తమ జీవితాలను ధారాదత్తం చేసి ఒక జీతం వచ్చి 10 రోజుల తర్వాత, జీతం వచ్చిన 10 రోజుల తర్వాత మళ్ళీ అప్పులు అడిగే పరిస్థితిలో ఉన్న వాళ్ళు అది వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి రండి. ఇక్కడ మీరు జెన్యూన్ సర్వీస్ ఇస్తే జెన్యూన్గా డబ్బు సంపాదించుకోవచ్చు. అడ్డగోలుగా సంపాదించమని చెప్పి నేను అడ్వైస్ చేయను. జెన్యూన్ సర్వీస్ ఇవ్వండి. అంటే కరెక్ట్ అప్రూవల్స్తో ఉన్న లేఅవుట్స్ అమ్మండి, అప్రూవల్స్ లేనివి అమ్మొద్దు. తర్వాత లింక్ డాక్యుమెంట్స్ లీగాలిటీ పర్ఫెక్ట్గా ఉంటేనే అమ్మండి. తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చేయగలనన్న విశ్వాసం ఉంటేనే అమ్మండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో పలానావాడు కొనిపించాడు వదిలేశాడు అన్న కామెంట్స్ వస్తుంటాయి. సో ఇలాంటి ఒక చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉంటే అలాంటి వారికి ఒక పెద్దపీట వేసే సంస్థ మా అధిరన్ గ్రూప్. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ఉంటుంది. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేసి వచ్చి కలవండి. రియల్ ఎస్టేట్ రంగంలోకి రండి. పార్ట్ టైంగా చేయొచ్చు, ఫుల్ టైంగా చేయొచ్చు. అద్భుతమైన అవకాశం, ఒక ప్లాట్ఫామ్ మేము కల్పిస్తున్నాం. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను డీటెయిల్స్ చెప్పబోతున్నాను. బిఫోర్ దట్, ఫ్యూచర్ సిటీ కూడా మొత్తం 56 గ్రామాల్లో ఒకేసారి రాదు. 56 గ్రామాలకు విస్తరించాలంటే ఖచ్చితంగా 56 గ్రామాలు ఎందుకంటున్నానంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 56 గ్రామాలు ఉన్నాయి. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. అంతా ఒకేసారి రాదు. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉన్న 14,000 ఎకరాలలో మాత్రమే వస్తుంది. ఆ 14,000 ఎకరాలకు అత్యంత చేరువలో చాలా 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 తక్కువ వెంచర్లు ఉన్నాయి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా అక్కడ కొంత వెంచర్లకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు? అక్కడ భూసేకరణ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. లేఅవుట్ల అప్రూవల్ తీసుకున్న ద్వారా భూములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కేసీఆర్ బఫర్ జోన్ పేరిట అక్కడ కొత్త లేఅవుట్లకు అప్రూవల్స్ ఆపేశారు. కాబట్టి అత్యంత తక్కువ లేఅవుట్లు ఉంటాయి. దాంట్లో 2 లేఅవుట్లు మావి. కాబట్టి కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ విషయంలో మాత్రం రండి. తర్వాత చాలా మంది మహేశ్వరం అంటే ఫ్యూచర్ సిటీలో భాగం అనుకుంటున్నారు. అది కాదు. మహేశ్వరం అనేది ఫ్యూచర్ సిటీకి, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక అనుసంధానంగా ఉండే ప్లేస్. ఆల్రెడీ 50% డెవలప్ అయిన ప్లేస్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉన్న ప్లేస్. ఎవరైనా మహేశ్వరం కూడా ఫ్యూచర్ సిటీ పార్ట్ అంటే దయచేసి నమ్మొద్దు. మేబీ ఫ్యూచర్లో కొన్ని గ్రామాలను కలపచ్చు, మహేశ్వరం కూడా కలపచ్చు, కానీ ప్రస్తుతం అయితే కాదు. మహేశ్వరం మండలంలో కేవలం 2 గ్రామాలు మాత్రమే ఫ్యూచర్ సిటీలో ఉంటాయి, మొహబ్బత్ నగర్ అండ్ తుములూరు. రైట్, ఇది కూడా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. తర్వాత కడతాల్, ఆ ఏరియాలో కూడా బాగుంటుంది, కానీ ఆ ఏరియాలో పూర్తిగా వెంచర్లే ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసే పరిస్థితి లేదు. రైట్, ఆలోచించండి. ఇక కంటెంట్లోకి వస్తే, క్రెడాయ్ అనే సంస్థ మనందరికీ తెలుసు. క్రెడాయ్ ఈ మధ్యనే ఒక సదస్సు నిర్వహించింది 2 రోజుల పాటు. ఆ సదస్సులో అఫీషియల్గా ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి గేమ్ చేంజర్లుగా 3 అంశాలను పేర్కొంది. ఆ 3 అంశాలలో భారత్ ఫ్యూచర్ సిటీ ఒకటి రీజనల్ రింగ్ రోడ్డు ఒక గేమ్ చేంజర్, రెండోది భారత్ ఫ్యూచర్ సిటీ అండ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. ఈ 3 అంశాలను క్రెడాయ్ అఫీషియల్గా ఫర్ ద ఫస్ట్ టైం అనౌన్స్ చేయడంతో పాటు క్రెడాయ్ ఏం చేస్తుందంటే కొన్ని సెక్టర్లకు కొన్ని చాప్టర్లను ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా ఫస్ట్ టైం భారత్ ఫ్యూచర్ సిటీకి స్పెషల్ చాప్టర్ను కూడా అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా నేను చివరిలో చెప్తాను. సో దీనికి సంబంధించి క్రెడాయ్, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ కె ఇంద్రసేనారెడ్డి చేసిన ప్రకటన ఇది. మెట్రో విస్తరణతో మెరుగైన కనెక్టివిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్లతో కొత్త ప్రాంతాల అభివృద్ధి, త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్, ఏటా 1,00,000 మంది కార్మికులకు నైపుణ్య శిక్షణ. చాలా మీడియా సంస్థలకు, ఒక మీడియా సంస్థ కాదు, చాలా మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ 2 రోజుల సదస్సు అయిన తర్వాత. దాని తర్వాత అనౌన్స్ చేసినవి ఇవి. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దాంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటుంది. 18 నెలల కాలంలో 2 కోట్ల చదరపు ఆఫీసు స్పేస్ లావాదేవీలు హైదరాబాద్లో జరగడమే ఇందుకు ఉదాహరణ. 2 కోట్ల చదరపు అడుగులు ఎస్ఎఫ్టీ, 2 crores ఎస్ఎఫ్టీ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ హైదరాబాద్లో సేల్ అయింది గత 18 నెలల కాలంలో. ఓకే, రియల్ ఎస్టేట్ బాగాలేదని ఎవరంటారండి. పాత ప్రభుత్వాలు సరే, మిగతా పక్కన పెడితే మళ్ళీ ఇది క్రిటిసైజ్ అవుతుంది. సో దీంట్లో ఈ గవర్నమెంట్ చేస్తున్నది మాత్రం చెప్తున్నారు. ఇక్కడ పాత బస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, ORR, RRR మధ్య సరికొత్త ప్రాంతాలు భూములకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయి. వీటి ద్వారా దాన్ని విస్తరించబోతున్నాం.
ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే 10 ఏళ్ల కాలంలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు ఉపాధిస్తుంది. వాళ్ళు ఇక్కడ సంపాదించి వాళ్ళకి పంపిస్తున్నారుగా. ఇంకొంతమంది వేరే ఇలాంటి వారికి కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా క్రెడాయ్ ప్లాన్ చేస్తుందని ఆయన చెప్తున్నారు. పర్టికులర్గా దీనికి సంబంధించి ఏది ఫ్యూచర్ సిటీ చాప్టర్కు సంబంధించి ప్రస్తుతం క్రెడాయిలో తెలంగాణలో 15 చాప్టర్లు, 1000 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 25 చాప్టర్లను ఇంకా అంటే 15 వాటిని 25కు విస్తరించాలని ఎక్స్పెండ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తోంది. అందులో ఒకటి భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి క్రెడాయ్ స్పెషల్ చాప్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. కనీసం ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొంది, ఓసీ పొంది నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో తర్వాత సంగారెడ్డి, జహీరాబాద్లో కూడా రానున్నాయి. సో ఈ చాప్టర్ ఎలా పనిచేస్తుందంటే ప్రభుత్వానికి బిల్డర్లకు మధ్య ఒక అనుసంధానంగా పనిచేస్తుంది. దానివల్ల చాలా సమస్యలు, జటిలంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి స్కోప్ ఏర్పడుతుంది. దట్ క్రూషియల్ రోల్ ఈస్ బీయింగ్ ప్లేయింగ్ బై దిస్ క్రెడాయ్ చాప్టర్. ఓకే, ఈ రకంగా ప్రభుత్వం వైపు నుంచి ఈ కార్యక్రమాలను షేకప్ చేయడానికి ప్రణాళిక చేస్తున్న పరిస్థితి. ఓకే, హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగులతో పాటు గత 3 దశాబ్దాలుగా తెలంగాణ ముఖ చిత్రం ఎలా మాడిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ అండ్ ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్తో పాటు తెలంగాణ దిశలు మారిపోతాయి. ఎయిర్పోర్ట్తో హైదరాబాద్ నుంచి ప్రపంచానికి మొత్తం తలుపు తట్టినట్టు అవుతుంది. దాంతోపాటు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రానికి కూడా చాలా క్రూషియల్ లింక్ మనకు కుర్మిద దగ్గర రాబోతున్న త్రిబుల్ జంక్షన్, గ్రీన్ఫీల్డ్ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ జంక్షన్ నుంచి ప్రారంభమై యాచారంకు దక్షిణం వైపు, మల్కీజ్గూడ వైపు ఉత్తరం వైపు నుంచి వెళ్ళి నల్గొండకు దక్షిణగా, మిర్యాలగూడ దక్షిణగా వెళ్ళి అచ్చంపేట నుంచి అమరావతి కనెక్ట్ అయ్యి 220 కిలోమీటర్ల రోడ్డు కూడా ఆల్మోస్ట్ అలైన్మెంట్ ఫైనల్ అయ్యింది. ఇది అప్డేట్. క్రెడాయ్ రికగ్నైజేషన్ రావడం కూడా ఒక ప్లస్ పాయింట్ ఫ్యూచర్ సిటీకి. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను చెప్పాలనుకున్న కీలకమైన సమాచారం. క్రెడాయ్ కూడా అక్కడ తన చాప్టర్ను ప్రారంభిస్తుంది కాబట్టి అక్కడ రేపు రాబోతున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ప్రభుత్వ విధానాలకు మధ్య ఒక అనుసంధానంగా వ్యవహరించి పర్మిషన్స్ రావడం కానీ, ఏదైనా జటిలమైన సమస్యలు ఉత్పన్నమైతే మీడియేషన్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలను మనకు క్రెడాయ్ చేయబోతుంది. క్రెడాయ్ అంత ఈజీగా రంగంలోకి రాదు. ఏదైనా ఇప్పుడు క్రెడాయ్ చాప్టర్ ఏర్పాటు చేయాలంటే ఏంటి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన సంస్థ అక్కడ ఒక్కటైనా ఉండాలి కనీసం. అది కనిపిస్తుంది కాబట్టి దే ఆర్ నౌ ఎంటర్ అవుతున్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కనీసం ఒక 30 మంది ఉండాలి. అందుకే అది చూసుకొని ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేయబోయేది ఫ్యూచర్ సిటీ చాప్టర్, ఆ తర్వాత జహీరాబాద్ అవి కూడా చేస్తామంటున్నారు. సో ఇది క్రెడాయ్ సర్టిఫికేషన్ అనేది కూడా, క్రెడాయ్ ఎండార్స్మెంట్ అనేది కూడా ఫ్యూచర్ సిటీకి ఒక ప్లస్ పాయింట్గా మారుతుంది. ఈ సమాచారం, ఈ ఇన్ఫర్మేషన్, అదే రకంగా ఈ కంటెంట్, నేను చెప్పిన అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.